ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ చారిత్రక ఘట్టానికి నాంది పలుకుతూ హైదరాబాద్ నుంచి ఇండిగో విమానం తొలిసారిగా ఇక్కడి రన్వేపై అడుగుపెట్టింది. ఈ అపురూప క్షణంతో ఈ ప్రాంత విమానయాన చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఈ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తొలి విమానంగా ఇండిగోకు చెందిన 6E6408 ఫ్లైట్ నిలిచింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఈ విమానం ఉదయం 6:45 భోగాపురంలో ల్యాండ్ అయింది. ఆ తర్వాత ఉదయం 7:30 గంటలకు బెంగళూరు నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కు చెందిన IX-2064 విమానం కూడా ఇక్కడికి చేరుకుంది. అదే సమయంలో భోగాపురం నుంచి హైదరాబాద్ కు మరో ఇండిగో విమానం టేకాఫ్ అయింది. ఉదయం 8 గంటలకు ఎయిర్ ఇండియా సర్వీస్ బెంగళూరుకు బయలుదేరింది. ఈ విమానాల రాకపోకలతో భోగాపురం ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. తొలి విమానాల్లో వచ్చే ప్రయాణికులకు అధికారులు ప్రత్యేక రీతిలో స్వాగతం పలికారు. ప్రయాణికులకు స్థానిక సంస్కృతిని ప్రతీకగా నిలిచే ఏటికొప్పాక బొమ్మలు, ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికేట్తో కూడిన గూడి బ్యాగ్లను కానుకలుగా అందజేశారు. अल्लूरी सीताराम राजू इंटरनेशनल एयरपोर्ट में आपका स्वागत है. धन्यवाद. May I have attention please? We welcome you in Alluri Sitaram Raju. Ladies and gentlemen, this is not the rain, this is a water cannon salute.